గురువు గారు నమస్తే. శక్తిపాతం అంటే ఏమిటి? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శక్తిపాతం అంటే ఏంటి? మనలో ఎనర్జీస్ బలహీనమైనప్పుడు మనకు ఆ ఎనర్జీస్ ఎనర్గైజ్ అవ్వడం చాలా ముఖ్యం. శక్తివంతం కాని శక్తి కేంద్రములు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి అనుకూలతని క్రియేట్ చేయలేవు. శక్తివంతమైనటువంటి ఎనర్జీ సెంటర్స్ మాత్రమే, శక్తివంతమైనటువంటి శక్తి కేంద్రములు మాత్రమే మనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడగలవు, అనుకూలతని పుట్టించగలవు. అయితే ఈ శక్తిపాతం యొక్క కాన్సెప్ట్ అనేది మనం పౌరాణిక కథ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శక్తిపాతం ఎప్పుడు ఎవరికి ఏ ఘట్టంలో అందించబడిందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనందరికీ అంజనీ సుతుడైనటువంటి ఆంజనేయుడు గురించి తెలుసు. ఈతను కౌమారంలో ఉన్నప్పుడు, అంటే ఎనర్జీస్ బలహీనంగా ఉంటున్నప్పుడు, అంటే ఎనర్జీ సెంటర్స్ పూర్తిగా ఎదగని సమయంలో హనుమంతుల వారు, ఆంజనేయుల వారు ఒక పండును చూశారు. సూర్య భగవాను చూసి పండు అనుకొని ఆ సూర్య భగవాను తినాలి అనే ఉద్దేశంతో అంతరిక్షానికి ఎగురుతాడు ఆంజనేయ స్వామి. ఆ సమయంలో వజ్రాయుధంతో ఇంద్రుడు ఆంజనేయుడి యొక్క హనువుని వజ్రాయుధంతో కొట్టడంతో అప్పటి నుండి అతనికి హనుమంతుడు అనే పేరు వచ్చింది. అయితే హనుమంతుడు అనే పేరు కేవలం హనువు దెబ్బతినడం వల్లే వచ్చిందా అంటే కాదు. హను అంటే జ్ఞానం అనే అర్థం కూడా ఉంది. జ్ఞానం కలిగిన వాడవటం చేత అతన్ని హనుమంతుడుగా నామకరణం చేయడం జరిగింది, పిలవడం జరిగింది. ఇలా దెబ్బతిన్నటువంటి హనుమంతుడి చుట్టూ దేవతలందరూ చేరి వాయుదేవుడి యొక్క కోపాన్ని చల్లార్చడం కోసం, ఉగ్రతని తగ్గించడం కోసం బ్రహ్మదేవుడు, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రాది దేవుడు, పంచభూతాలకు సంబంధించినటువంటి దేవతలందరూ కలిసి ఆంజనేయ స్వామికి, హనుమంతుల వారికి శక్తిపాతం చేయడం జరిగింది. ఇది ఈ విధంగా శక్తిపాతాన్ని వారు అందించడం జరిగింది. అంటే వారందరి శక్తులు కలిసి హనుమంతుల వారికి ఇవ్వడాన్ని శక్తిపాతం అంటాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, బలహీనమైనటువంటి శక్తి కేంద్రములు మనల్ని ఏ విధంగా మనం అనుకున్న పనులకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తాయి, మనల్ని భ్రమించేలా చేస్తాయి, మనల్ని ప్రమాదం లోపలికి తీసుకెళ్లే విధంగా మన ఎనర్జీ సెంటర్స్ ఎట్లా ప్రేరేపిస్తాయి అనేది ఈ ఘట్టం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే శక్తిపాతం అంటే ఏవైతే బలహీనంగా ఉండేటటువంటి ఎనర్జీస్ అన్నిటినీ బలంగా చేసుకోవడానికి జరిగేటటువంటి ఒక ప్రక్రియగా శక్తిపాతాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. గురువులు శక్తిపాతాన్ని సాధకులకు ఎలా చేస్తారు? ఈ శక్తిపాతాన్ని ముందుగా గురువు అందరికీ ఒకే విధమైనటువంటి శక్తిపాతం ఉండదు. ముందుగా గురువు ఏం చేస్తాడు అంటే తన అనుయాయుల యొక్క శక్తి కేంద్ర వ్యవస్థను దర్శించి వారి యొక్క శక్తి కేంద్రాల్లో ఉండేటటువంటి బ్లాక్ను కానీ, ప్రతికూలత కానీ, బలహీనతను కానీ పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని వారికి కొంతకాలం పాటు యమ నియమాలతో కూడినటువంటి సాధనల్ని అందిస్తారు. ఇలా కొంతకాలం పాటు మండల దీక్ష అంటాం. ఒక 40 రోజుల పాటు యమ నియమాలతో కూడినటువంటి దీక్ష అయిన తర్వాత అప్పుడు ఆ అనుయాయిని పిలిచి ఏ శక్తి కేంద్రం అయితే బలహీనంగా ఉందో ఆ శక్తి కేంద్ర స్థాయిలో గురువు తన ప్రాణశక్తిని పెంపొందించుకొని ఆ తరువాత శక్తిపాతాన్ని ఆ అనుయాయికి అందించడం జరుగుతుంది. అప్పుడు వారు ఏ ఎనర్జీ స్థాయిలో బలహీనంగా ఉన్నారో ఆ ఎనర్జీ స్థాయిలో బలంగా తయారవ్వడం అనేది జరుగుతుంది. ఆ స్థాయిలో ఎక్కడైతే వ్యతిరేకతను పొందారో అదే స్థాయిలో అనుకూలతను పొందడం కూడా జరుగుతుంది. ఇది శక్తిపాతం యొక్క ప్రయోజనం. మనకు మనమే శక్తిపాతం చేసుకోగలమా తెలియజేయండి.
అయితే శక్తిపాతం గురువులు తన శిష్యులకి ఈ విధమైన విధానంలోనే శక్తిపాతం అనేది చేయడం మనందరికీ తెలుసు ఇప్పటి వరకు. అయితే నేను మీకు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, శక్తిపాతాన్ని మనకు మనమే ఏ గురువుల సపోర్ట్ లేకుండా, ఏ వ్యవస్థ మీద ప్రమేయం అవ్వకుండా మనకు మనమే మనం శక్తిపాతం చేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి అవకాశం సృష్టిలో ఉన్నది. ఇలా తనకు తానే శక్తిపాతం చేయగలిగేటటువంటి వ్యక్తులనే యోగేశ్వరులుగా మన సంస్కృతి వాళ్ళని కొనియాడుతున్నది. అందులో మొదటి వ్యక్తే శ్రీకృష్ణ భగవానుడు, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు. ఇలా వాళ్లకు వాళ్లే శక్తిపాతం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం చిన్న చిన్న కాన్సెప్ట్స్ తో అర్థం చేసుకోవచ్చు. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ లో మేము ఇది ఒక కాన్సెప్ట్ గా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ముందుగా మన ఎనర్జీ వ్యవస్థల్లో ఏ శక్తి కేంద్రం బలహీనంగా ఉంది, ఏ శక్తి స్థాయిలో వ్యతిరేకతను పొందుతున్నాం, ఇట్లాంటి అంశాలన్నీ మీకు అందించి యమ నియమాలతో కూడినటువంటి ఒక అనుష్ఠానాన్ని మీకు తెలియజేసి, ఆ అనుష్ఠానం తర్వాత మీకు మీరే శక్తిపాతాన్ని చేసేటటువంటి ఒక సూక్ష్మమైనటువంటి ఉపాయాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ ఉపాయం ద్వారా మీకు మీరే శక్తిపాతం చేసుకోగలుగుతారు, ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ మన పూర్వీకులు మనకు అందించినటువంటి వరాలుగా, ఆస్తులుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ సాధనని ఆదరిస్తారు. క్రియాయోగ సాధన ఆధారంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి ప్రక్రియని మనం పూర్తి స్థాయి విజయవంతంగా చేయగలం, అందులో ఏ సందేహం లేదు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన వాళ్ళకి ముందుగా పర్సనల్ సెషన్ తీసుకొని వారి శక్తి కేంద్ర వ్యవస్థను వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళకి గైడెన్స్ సెషన్స్ 4 రకాలుగా అందించడం జరుగుతుంది. స్పెషల్ సెషన్స్, డిస్కషన్ సెషన్స్, గ్రూప్ సెషన్స్ మరియు ప్రాక్టికల్ సెషన్స్. ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్ FRS మెథడ్ పై శిక్షణని మీకు పూర్తి స్థాయిలో అందించేటటువంటి ఒక వినూత్న కార్యక్రమమే మన ఆన్లైన్ ప్రోగ్రామ్ ఇది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ రోజే జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఓం తత్ సత్. మరి ఒక సందేహంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.